మాదాపూర్ మెడికవర్ వైద్యులు క్లిష్టమైన లివర్ ట్రాన్స్ప్లాంట్ను విజయవంతంగా పూర్తి చేశారు. తెల్లాపూర్కు చెందిన గోళ్ల శంకర్ లివర్ సెరోసిస్తో పాటు ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. అయితే అన్న బాధ చూసి తట్టుకోలేక సోదరి డోనర్గా మారింది. దీంతో 3 సంవత్సరాల క్రితం హైటెక్ సిటీలోని మెడికవర్ ఆసుపత్రిలో లివర్ ట్రాన్స్ప్లాంట్ చేశారు. అయితే ట్రాన్స్ప్లాంట్ సమయంలో ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నామని వైద్యులు తెలిపారు. ట్రాన్స్ప్లాంట్ జరిగి 3 సంవత్సరాలు అవుతున్న శంకర్ ఆరోగ్యంగా సాధారణ జీవితాన్ని గడుపుతున్నారని తెలిపారు. హాస్పిటల్ హైటెక్ సిటీలో లివర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్. ఇవాళ మేము ఒక సక్సెస్ఫుల్ లివర్ ట్రాన్స్ప్లాంట్ స్టోరీ షేర్ చేసుకోవడానికి ఇక్కడ సమావేశమయ్యాము. ఈ పేషెంట్ వచ్చేసి మేము 3 years ago ట్రాన్స్ప్లాంట్ సర్జరీ చేశాము. చాలా ఛాలెంజెస్ ఉన్నాయి తనకి. అంటే హీ వాజ్ ఛాలెంజ్ ఫిజికల్లీ ఫర్ ద 4 limbs affected. మాకు అక్కడ ఈ ప్రజెంటెడ్ విత్ మనకి ఎండ్ స్టేజ్ లివర్ డిసీజ్తో ప్రజెంట్ అయ్యారు. మాకు లైన్ యాక్సెస్ కానీ వెంటిలేటర్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ ఇలాంటివన్నీ చాలా ఫేస్ చేయాల్సి వస్తుంది అని చెప్పేసి ముందే సర్జరీ బాగా ప్లాన్ చేసుకొని చేయాల్సి వచ్చింది. ఇవాళ తను సక్సెస్ఫుల్గా రికవర్ అయ్యి 3 years కంప్లీట్ చేసుకున్నాడు. అండ్ ఇతని తమ్ముళ్ళు ఇద్దరిని కోల్పోయాడు వేరే డిసీజెస్ వల్ల, అంటే న్యూరోమస్కులర్ డిజార్డర్స్ వల్ల. సో ఇతనే తన మొత్తం 3 ఫ్యామిలీల కేర్ తీసుకుంటున్నాడు, ఫ్యామిలీలన్నీ. సో ఇతను సక్సెస్ఫుల్గా రికవర్ అయ్యి ఇవాళ అన్ని ఫ్యామిలీ రిలేటెడ్ ఇష్యూస్ చూసుకోవడం కానీ నార్మల్ లైఫ్ లీడ్ చేయడం అనేది రియల్గా ఒక ఆనందదాయకమైనది. ప్రతి ఒక్కరికి ఏంటంటే లైఫ్ ఆఫ్టర్ లివర్ ట్రాన్స్ప్లాంట్ ఏదైనా ఎలా ఉంటుంది అనే డౌట్స్ కానీ ఏదైనా అపోహలు కానీ ఉంటే ఇలాంటివి మీకు చూస్తే కనుక మీకు ధైర్యం అనేది వస్తుంది. లైఫ్ అనేది లివర్ ట్రాన్స్ప్లాంట్ తర్వాత మనం నియర్ నార్మల్ లీడ్ చేయొచ్చు. ఇప్పుడున్న అడ్వాన్సెస్ ఎక్విప్మెంట్లు కానీ మెడిసిన్స్ కానీ వీటన్నిటితో మనము 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు బతుకుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. అండ్ ఇట్ హ్యాస్ వెరీ గుడ్ సక్సెస్ రేట్ ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో. సో నా పేరు గొల్ల శంకర్ సార్, మాది ఉస్మానగర్ గ్రామం. నాకు 2023లో 14 జూన్లో సార్ వాళ్ళు సర్జరీ చేశారు. డాక్టర్ కిషోర్ రెడ్డి సార్, శ్రీకాంత్ సార్, మెడికవర్ టీమ్స్ అందరూ కలిసి నాకు సర్జరీ బాగా చేశారు. నాకు ఇప్పటికి వరకు కూడా బాగానే ఉంది. 3 years కంప్లీట్. ఈయన గొల్లా శంకర్ గారు 3 years బ్యాక్ సిరోసిస్ ప్రాబ్లంతో వచ్చారు. డాక్టర్ కిషోర్ రెడ్డి సార్ ఛాలెంజింగ్గా తీసుకున్నారు. మేము కేసు డిస్కస్ చేసే ముందే మేము అంతా పోస్ట్ ఆఫ్ కేర్ గురించి చెప్పాం. సార్ చాలా కష్టం అవుతుంది, వెంటిలేటర్ సపోర్ట్ తట్టుకోగలడా లేదా, లైన్స్ ప్లేస్మెంట్ కానీ పోస్ట్ ఆపరేటివ్ ఫిజియోథెరపీ కానీ చాలా ఇబ్బంది అవుతుందంటే కిషోర్ సార్ ఛాలెంజింగ్గా తీసుకున్నారు. ఇలాంటి కేసెస్ మనమే చేయాలి, హైటెక్ సిటీ మెడికవర్కి మంచి పేరు తేవాలనే ఉద్దేశంతోనే సార్ గారి కేసుని ఛాలెంజింగ్గా తీసుకున్నారు. కేసు అయిపోయిన నెక్స్ట్ 1 day వెంటిలేటర్ మీద ఉన్నా కానీ వాళ్ళ ఫ్యామిలీ సపోర్ట్, మెయిన్ వాళ్ళ సిస్టర్ ముందటికి రావడము, వాళ్ళ ఫ్యామిలీ నుంచి ప్రతి ఒక్కరు ధైర్యంగా సార్ చేయండి, ఏదైనా మేము రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాం.